మీన రాశి స్త్రీల లక్షణాలు తెలిస్తే మతిపోతుంది. ద్వాదశ రాశులలో చివరిది. రాశి చక్రంలో 12వది మీన రాశి. పూర్వాభాద్ర 4వ పాదము. ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పదములు. రేవతి 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీన రాశి వారికి చేతులు, పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలలో ఉండదు. చాలా భయపడుతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు ఏదో పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీడికి ఏమీ తోచదు. వారు ఇతరులను సంతోషపరుస్తారు మరియు ఇతరులను తమ సంస్థను ద్వేషించనివ్వరు. ఎలాంటి బాధ్యతలు లేకుండా సంతోషంగా జీవించడానికి ఇష్టపడతారు. వారు సులభంగా వెళ్లే వ్యక్తులు. పదాలు చాలా తీవ్రంగా ఉంటే తప్ప వారు ఇతరుల మాటలను పట్టించుకోరు. ఈ వ్యక్తులు బలంగా మరియు చాలా ఆరోగ్యంగా కనిపిస్తారు. కానీ వారు పెద్ద సమస్యలలో పాల్గొనడానికి ఇష్టపడరు మరియు కుటుంబ బాధ్యతలను తీసుకోరు. ఏదైనా పని చేయాలంటే వీరికి ఎవరైనా తోడు ఉండాల్సిందే. ఒక్కరు స్వతంత్రంగా ఏ పని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు వీరికి నమ్మకం ఉండదు. వీరికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలి అని ఆలోచన ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలో నైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ రాశి వారు ప్రేమ భావనను ఇష్టపడతారు. కానీ వీరు రిలేషన్షిప్ విషయంలో చాలా చెడ్డగా ఉంటారు. వీరికి భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు వాస్తవిక పరిస్థితులను అర్థం చేసుకుంటారు. అయితే క్లిష్టమైన పరిస్థితులను ఇష్టపడరు. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం ఆలోచిస్తారు. అందుకే వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే వీరు చాలా చిత్తశుద్ధి, నిజాయితీతో ఉంటారు. మీన రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. అనేక విషయాలలో మానసిక ఆందోళన చెందుతుంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులు ఎక్కువగా చేయడం వల్ల, అది వేగంగా తొందరగా చేయడం వల్ల అలసిపోతుంటారు. వారు విజయం సాధించడానికి చాలా కష్టపడతారు మరియు వారు చాలా ఉన్నత స్థానాన్ని ఆక్రమిస్తారు. వారు నిన్నటి సంఘటనల గురించి గుర్తు చేస్తారు, రేపటి గురించి ఆలోచిస్తారు మరియు ఈ రోజు గురించి ఆలోచించడం మర్చిపోతారు. మీన రాశి వారు స్వసిద్ధముగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకుని ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవటం వీరికి చేతకాదు అని చెప్పవచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టటం, కుట్రలు పొందటం వీరికి చేతకాదు. వీరు చూడటానికి ఆవేశపరులుగా కనిపిస్తారు గాని వీరికి దుష్ట బుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైన కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష తీర్చుకోరు. దుష్టులను కూడా మంచి వారిగా మార్చటానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవటం వీరికి నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయముల మీదనే వీళ్లకు విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలను అస్సలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు. కొన్ని రాసుల వారు ఊహ జగత్తులో విహరిస్తూ ఉంటారు కానీ వీరు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా, వాయిదా వేయకుండా ముగించేస్తారు. మీన రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు. వీరికి 30 సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధన యోగం కలుగుతుంది. వయస్సు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు.
వీరికి స్థిరాస్తులు ఉంటాయి, సొంత ఇల్లు కూడా ఉంటుంది. ఎవరిలో ఉన్న తప్పులు నైనా ఇట్టే పెట్టేస్తారు. ఎవరిని నమ్మరు, అయితే మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవీ వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు, ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకును సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీన రాశివారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా ముఖ్య విషయం ఏమంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు. వారు చాలా నిజాయితీ గల వ్యక్తులు. పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు. బలిష్టమైన దేహం కలవారుగా ఉంటారు. వెడల్పైన ముఖం ఉంటుంది. పెద్ద పెద్ద దంతాలను వీరు కలిగి ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా ఉంటారు, లేదా చాలా బక్కపలచగా ఉంటారు. తీక్షణమైన చూపులను కలిగి ఉంటారు. పెద్ద చెవులుతో ఒక రకమైనటువంటి ఆకర్షణ వీరిలో ఉంటుంది. మాట కూడా చాలా పౌరుషంగా ఉంటుంది. మీరు ముఖంలో ఎటువంటి భావాలు బయటికి కనపడవు. తమ స్వశక్తితో వీరు పైకి వస్తారు. రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు. కొద్దిగా వయస్సు వచ్చిన తర్వాత స్థూలకాయులు అవుతారు. గుండ్రటి ముఖం, విశాలమైన నుదురు ఉంటుంది. మనసులోని భావాలు మనకు ముఖంలో చాలా స్పష్టంగా కనబడతాయి. భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ, దయ, జాలి కలిగి ఉంటారు. ఈ రాశివారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జారకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు. వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు. భోజన ప్రియులు అని చెప్పవచ్చు. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభనష్టాలను బేరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు. తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తరువాత మిగతా విషయాలను మాట్లాడుతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే, ప్రయోజనాన్ని ఆశించిన తరువాతనే ఆ పనిని మొదలు పెడతారు. ఈ రాశి వారు ప్రయత్నమున మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటి వారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగాను, క్రూరులుగాను కనిపిస్తారు. కానీ వీళ్లలో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. ఈ రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీళ్లకు అందవేసిన చెయ్యి. వీళ్ల తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. నిరంతరం దాన ధర్మాలు చేస్తూ ఉండడం, తనకున్న దానిలో ఇతరులకు సహకరించడం, శరీరంతో సేవ, పరోపకారాలు చేయడం, అవకాశమున్నంత వరకు మరికొందరు సుఖపడేందుకు తన వంతు ఆహారాదులు అందించి సహకరించడం, అనారోగ్య నివారణలకు తగిన ధనధాన్యాదులను అందించడం, ప్రత్యక్షంగా పరోక్షంగా ఇతరులకు సేవ చేస్తూ ఉండడం వల్ల పూర్వకర్మ లోపం వల్ల కలిగే వ్యయభావ లోపాలను నివారించుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎవరికి వారు తమ లక్షణాలను తెలుసుకుని లోపాలను సవరించుకుంటూ, గుణాలను ఇంకా వృద్ధి చేసుకుంటూ, పరోపకారమైన పనులు చేస్తూ తమలో ఉండే దోషాలను తొలగించుకుని హాయిగా, ఆనందమయమైన జీవితాన్ని గడపాలి.